హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రామారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. చూడండి, ఎవరెవరైతే ఎంసెట్ అండ్ ఎఫ్సెట్ రాస్తున్నారో అండ్ ఐఐటి జేఈ వాళ్ళందరి కోసం వెరీ వెరీ యూస్ఫుల్ షార్ట్ ట్రిక్స్, షార్ట్ కంటెంట్ ఫర్ కాంప్లెక్స్ నెంబర్స్. ఈ వీడియోలో మనం కాంప్లెక్స్ నెంబర్స్కి షార్ట్ కట్స్ నేర్చుకుందాం. మనం ఇంటర్మీడియట్లో చదివాము ఆల్రెడీ. వాట్ ఆర్ ద కాంప్లెక్స్ నెంబర్స్, రైట్? మీకు ఆల్రెడీ తెలుసు బేసిక్. బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అంటే ది స్టార్టింగ్ బేసిక్. Actually, all the numbers are subset of the complex numbers. Even real number set is also the subset of the కాంప్లెక్స్ నెంబర్స్. అదేంటో నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాంప్లెక్స్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మనకి తెలిసిన రూట్ 49 అంటే మనం 7 అంటాం, రైట్? అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ x² + 1 = 0. దెన్ వాట్ ఈస్ అవర్ ఎక్స్ వాల్యూ హియర్? ఇలా రాసినప్పుడు ఇఫ్ యూ కన్సిడర్ x² that is the -1, then x is equal to √(-1). then what is the value of root? అంటే నెగిటివ్లో, రూట్లో నెగిటివ్ ఉంటే వాటి వాల్యూస్ కోసం మనకు కాంప్లెక్స్ నెంబర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హియర్ ద √(-1) is equal to iota అని ఇంట్రడ్యూస్ చేశారు. iota, ఓకే? ఈ iota-ని రిమెంబర్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, దిస్ ఇస్ i², దిస్ విల్ బికమ్ టు వాట్? -1. అంటే ఏం మీరు గుర్తుపెట్టుకోవాలి? i² వాల్యూ ఈజ్ -1. iota ఈజ్ √(√)-1. ఓకే? దీని తర్వాత మనం డీటెయిల్డ్గా కాంప్లెక్స్ నెంబర్స్ డెఫినేషన్ ఏంటో చూద్దాము. ఆల్రెడీ దానికి, ఎందుకంటే కాంప్లెక్స్ నెంబర్ డెఫినేషన్ నుంచి కాంజుగేట్ అంటే ఏంటిది, మల్టిప్లికేటివ్, ఇన్వర్స్ అవన్నీ చెప్తాను. దీనికంటే ముందు విల్ డిస్కస్ అబౌట్ ద అయోటా. మరి ఈ అయోటాని మనం ఏమంటున్నాను నేను? i² = -1 అంటున్నాను. ఇంటిగ్రల్ పవర్స్ ఆఫ్ i అని చూడండి ఇక్కడ. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇంటిగ్రల్ పవర్స్. వీటిని ఫస్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ పవర్స్. ఇంటిగ్రల్ పవర్స్ ఆఫ్ i. ఇది ఎలా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. డామ్ షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది ఇక్కడ నుంచి. మనకేమని తెలుసు ఇక్కడ మనకి? i ఈజ్ నథింగ్ బట్ √(-1). అవునా? స్క్వేర్ చేస్తే ద i² వాల్యూ ఈజ్ వాట్? i² ఈజ్ వాట్? -1. What about the i cube? I cube is nothing but i² into i. Then -1 into i, you will get -i. What about i⁴ nela raichu? i² into i², which is 1, right? -1 -1 1. Next i⁴ ante i⁴ into i means 1 into i. ఈ విధంగా i⁴ means i⁴ into i². This is 1, this is -1 అంటే -1. అంటే మనకి ఆల్టర్నేట్గా ఏ పవర్స్ తీసుకున్నా అయోటా వాల్యూస్ ఆర్ రిపీటెడ్ 1 -1 i -i. మరి వీటిని ఎగ్జామ్లో డిఫరెంట్గా అడిగితే ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా చెప్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ i⁻2025 + i⁻2026 + i⁻2027 + i⁻2028. వాట్ ఈస్ ద వాల్యూ? ఇలా చూడంగానే మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. దానికంటే ముందు దీన్ని ఎలా చేయాలి ప్రొసీజర్లో కూడా చెప్తాను. ఇలా పవర్స్ ఇచ్చినప్పుడు ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి. బట్ ద స్మాల్ అండ్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే సేమ్ 25, 26, 27, 28 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దిస్ షుడ్ బి ఈక్వల్ టు 0. అది ఎలానో కూడా నేను సాల్వ్ చేస్తాను. చూడండి, సాల్వ్ చేయాలంటే మీరు కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఏం లేదండి, కాన్సిక్యూటివ్ సపోజ్ i⁻20, i⁻30, 30, 40 ఉన్నప్పుడు వేరే. కాన్సిక్యూటివ్ అంటే సైడ్ బై సైడ్ 4, 5, 6 రిపీటెడ్ మీన్స్ 3, 4, 5 అలా ఉన్నప్పుడు వాటి యొక్క వాల్యూ అనేది 0. అది ఎలానో చూస్తాను, చూడండి చెప్తాను. చూడండి, నేను ఇది షార్ట్ కట్. దేనికి? i⁻2021, i⁻2022, i⁻2023, i⁻2024 ఇలా ఉండొచ్చు. ఆర్ ఎనీ పవర్ ఉన్నప్పుడు హౌ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ i⁻n?
ఇది ఏంటంటే మీకు నేను చెప్తున్నటువంటి షార్ట్ కట్. ఇది చేయాలంటే ఫస్ట్ మీకు 3 స్టెప్స్ తెలిసి ఉండాలి. ఫస్ట్ స్టెప్ 1 ఏంటిది అని అంటే, స్టెప్ 1లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డివైడ్ ఎన్ బై 4. ఎందుకని ఏది ఎన్ అంటున్నాను నేను? ఐ పవర్ అంటున్నాను. ఏమంటున్నాను? డివైడ్ ఎన్ బై 4. దట్ ఈస్ స్టెప్ 1. అది ఎంతైనా ఉండనివ్వండి. ఓకే, ఎనీథింగ్. ఓకే, స్టెప్ 2 ఏంటంటే ఆఫ్టర్ డివైడింగ్ విత్ 4 యూ విల్ గెట్ సమ్ రిమైండర్, రైట్? దట్ రిమైండర్ ఈస్ లెట్ రిమైండర్ బి ఆర్ అనుకుంటే ఆన్సర్ ఏంటిది? స్టెప్ 4లో ఐ పవర్ ఎన్, ద గివెన్ ఐ టు ది పవర్ ఆఫ్ సపోజ్ 20 ఇచ్చారు. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్? ఐ పవర్ రిమైండర్ ఈస్ ద ఆన్సర్. హౌ అనేది నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐ టు ది పవర్ ఆఫ్ 2025 తీసుకున్నాను. దీనికి ఎలా చేయాలంటే, వాట్ ఈస్ అవర్ స్టెప్ 1? n. What is our n here? 2025. n divided with 4. అంటే నేను 2025ని 4తో డివైడ్ చేశాను అనుకోండి. 450s are 200. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 25. 4 4s are 4 6 4 6 are 24. What is the remainder here? 1. ఇప్పుడు దీని వాల్యూ ఏంటంటే, ఏదైతే రిమైండర్ వచ్చిందో ఐ రిమైండర్ ఐ, వాట్ ఈస్ అవర్ రిమైండర్? 1. ఐ పవర్ దట్ రిమైండర్. ఐ పవర్ 1 ఈజ్ నథింగ్ బట్ 1. సారీ, ఐ పవర్ 1 ఈజ్ ఐ. దిస్ ఈజ్ ఆన్సర్. మేడం ఇది కరెక్టా అంటే కరెక్ట్. కావాలంటే నేను ఇక్కడ కాంజుగేటివ్ రిపీటెడ్ టర్మ్స్ ఇచ్చాను కదా, కాన్సిక్యూటివ్ నెంబర్స్ 2021, 2022, 2023, 2024 ఇలా సైడ్ బై సైడ్ నెంబర్స్ ఎనీ వన్ ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చినా కూడా దాని వాల్యూ ఏమన్నాను? 0. హౌ ఇట్ ఈస్ ఇక్కడ చెక్ చేద్దామా వస్తుందా లేదా అనేది. కావాలంటే చూడండి, ఇక్కడ 2021 కదండి, 2021ని మీరు డివైడ్ చేశారనుకోండి 4తోని. 450s 200, remaining 21. 4 5s are 20. Remainder is 1. అంటే ఫస్ట్ ఏంటిది? ఐ పవర్ 1. దెన్ నెక్స్ట్ 2022కి చేద్దాం. ఇప్పుడు 2022కి చేశారనుకోండి, 450s 200, రిమైనింగ్ 22. 4 5s 20, remainder is 2. Next remaining is I power r is I power r. What is our r? 2. నెక్స్ట్ ఇప్పుడు 2023కి చేస్తాను చూడండి. ఏంటిది? 4 సేమ్ యాజ్ 450s 200, రిమైనింగ్ వాట్? 23. 4 5s 20, అంటే రిమైండర్ ఇస్ 3. నెక్స్ట్ ఈస్ ఐక్యూ. నెక్స్ట్ 2024కి చేస్తున్నాను. 2024కి ఎంత వస్తుంది? 450s 200, రిమైనింగ్ 24. ఓకే, 4 6 24. What is the remainder? 0. Remainder 0 కాబట్టి you can write I power r, means I power 0. Check the values. We know that this is I. I square అంటే ఏంటి? -1. Minus into plus -1. మరి ఐ క్యూబ్ వాల్యూ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఐ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ ఐ స్క్వేర్ ఇంటూ ఐ. ఐ స్క్వేర్ ఇస్ -1. -1 ఇంటూ ఐ మైనస్ ఐ. ఐ పవర్ 0 అంటే 1. ఇప్పుడు చూడండి అమ్మా, +1 -1 +i -i గెట్ క్యాన్సర్. ద వాల్యూ ఈజ్ 0. అంటే కాన్సిక్యూటివ్ వాల్యూస్ ఏవైనా I power 2, I power plus I power 3 plus I power 4 plus I power 5, so on. Or I power 322 plus I power 324 plus I power 325. ఇలా ఇచ్చిన కూడా this value is 0. Remember that, and this is the shortcut. Okay, now just note down. చూడండి అమ్మా, ఇది వచ్చేసి నేను మీకు వర్క్ ఇస్తున్నాను. ఐ టు ది పవర్ ఆఫ్ ఫైండ్ ద వాల్యూ. ఐ పవర్ 245, 366, ఐ పవర్ 100, ఐ పవర్ 20, 2019. ఈ వీడియో మీరు ఎప్పుడు చూసినా సరే కంపల్సరీ నాకు వీటి వాల్యూస్ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నౌ నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఐ టు ది పవర్ ఆఫ్ n. What is the value of I power n? The value of
i power 4n. మరి దీని వాల్యూ ఏంటి? దీని మీద క్వశ్చన్స్ చాలా సార్లు అడిగారండి. వాట్ ఈస్ i power 4n? మన ప్రాసెస్ ఏంటిది? 4n ని, this is the power, right? n divided with 4 means 4 ని దేంతో మల్టిప్లై చేస్తే 4n వస్తుంది. n 4 into n 4n, the remainder is 0. అంటే నాకు వాల్యూ ఏంటి? i పవర్ 0, i పవర్ ద రిమైండర్, i పవర్ r అంటే 0, i పవర్ 0 అంటే ఏంటిది? 1. ఇది గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. రిమెంబర్ దిస్, i పవర్ 4n ఈస్ 1. డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయండి. మరి i పవర్ 4n plus 1, what is the value? I power 4n plus 2, I power 4n plus 3. I power 4n అంటే 1 కదండి. మరి దీన్ని ఎలా రాయొచ్చు మనము? I power 4n into I power 1. రైట్ ద బేస్ యాడ్ ద పవర్స్, దాన్ని స్ప్లిట్ చేశాను. 4n plus 1. I power 4n అంటే 1. 1 into I power 1 I. This is I. 4n plus 2 అంటే I power 4n into I square. I square is -1. -1 into 1 -1. Next, this is I power 4n I cube. మనకి తెలుసు I cube is nothing but I square into I. -1 into I minus I. Minus I into 1 minus I. ఓకే, మీకు ఈ 4 వాల్యూస్ అనేవి గుర్తుపెట్టుకోండి. లేదా I power 4n వాల్యూని గుర్తుపెట్టుకుంటే you will get all the values. See, what is the value of, just find I power 4n, I power 4n plus 1 plus I power 4n plus 2, I power, ఇది previous year question అండి. దీని వాల్యూ ఎంత అండి? I power 4n, we know that the value is 1. What about 4n plus 1? I. What about 4n plus 2? -1. What about 4n plus 3? Minus I. These two cancel these two. And the consecutive numbers, these 4, right? Therefore, the addition of all these, which is equal to 0. Now, let us discuss the complex number. కాంప్లెక్స్ నెంబర్ డెఫినేషన్ చూద్దామండి. బేసికల్గా ఎలా అడుగుతున్నారు, బేసిక్స్ మీకు తెలిసి ఉండాలి. దెన్ అప్పుడే మనకు రిమైనింగ్ క్లాస్ ఈజీ ఉంటుంది. సి, వాట్ ఈస్ ద కాంప్లెక్స్ నెంబర్? ఫస్ట్ ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్ అనేది, ఓకే, ఆర్ ఈజ్ ఆల్సో ద సబ్సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. అదంతా మనకు అవసరం లేదు, మీకు అవసరం ఉన్నది చెప్తాను. వాట్ ఈస్ ద కాంప్లెక్స్ నెంబర్? ఇఫ్ యూ రైట్ లెట్ ఏ అండ్ బి ఆర్ 2 రియల్ నెంబర్స్ అయినప్పుడు, దెన్ ద నెంబర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ a plus ib, or x comma y are 2 real numbers, we can write it as x plus iy. This is the కాంప్లెక్స్ నెంబర్. ఎలా చెప్పాను మేడం ఇది కాంప్లెక్స్ నెంబర్ అని అంటే, ఇచ్చినటువంటి నెంబర్లో అయోటా ఉంది అని అంటే దట్ ఈస్ ద కాంప్లెక్స్ నెంబర్. హియర్ ఇన్ దిస్ కాంప్లెక్స్ నెంబర్, దిస్ ఏ ఈజ్ కాల్డ్ ద రియల్ పార్ట్. ఏ అనేది రియల్ పార్ట్ అండ్ బి ఈజ్ కాల్డ్ ద ఇమాజినరీ పార్ట్. ఇమాజినరీ పార్ట్. మరి ఏ బి రియల్ అండ్ ఇమాజినరీ ఇచ్చాం కదా, వీటిని ఇంకెలా రాయొచ్చు అని అంటే, రియల్, దీన్ని జెడ్ అనుకున్నారు అనుకోండి, రియల్ జెడ్ అంటే రియల్ పార్ట్, జెడ్లో రియల్ పార్ట్ ఎంత? ఏ. దెన్ ఇమాజినరీ, ఓకే, ఇమాజినరీ జెడ్ ఎంత? ఇమాజినరీ బి కోఫిషియంట్ బి అంటాం మనం. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి మీరు, వాట్ ఈస్ ద రియల్ పార్ట్? చూడండి, 3 + 4i నాకు కావాల్సింది రియల్ పార్ట్ హియర్. అండ్ ద నెక్స్ట్ వన్ -9 - 7i, what is the imaginary part? Okay, and the next one is 5 - 11i, what is the real part? నాకు కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి ఇది. ఓకే కదా, మీకు అర్థమైంది కదా, రియల్ అండ్ ఇమాజినరీ. ఇప్పుడు మీరు నోట్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అని అంటే, చూడండి ఇక్కడ రాస్తాను. ఇంపార్టెంట్ నోట్ ఈస్, రిమెంబర్ దిస్, మనకేమంటున్నాను, ఏ ప్లస్ ఐబి ఈజ్ ద కాంప్లెక్స్ నెంబర్. ఏ ప్లస్ ఐబి అనేది కాంప్లెక్స్ నెంబర్ అయినప్పుడు, ఇఫ్ ఫస్ట్ వన్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు
ఇప్పుడు దీన్ని నేను Z అనుకుంటున్నాను, రైట్? ఇన్ దాట్ ఏ అనేది 0 అయితే Z ఈజ్ వాట్? ఏ 0 ఉంది నాన్న అంటే రియల్ నెంబర్ లేదు, ఓన్లీ కాంప్లెక్స్ వాల్యూ ఇమాజినరీ పార్ట్ మాత్రమే ఉంది. అంటే ఇఫ్ ఏ ఈజ్ 0 దెన్ Z ఈజ్ ప్యూర్లీ ఇమాజినరీ. ఓకే, ఇఫ్ B ఈజ్ 0, ఒకవేళ B 0 అయింది అనుకోండి, దెన్ Z ఈజ్ purely real. Okay, remember, just note down, we'll discuss next concept. See, చూడండి, very important, modulus of a complex number. Modulus of a complex number అంటే ఏంటిది అని అంటే, we know that Z is equal to A plus IB is a complex number. In that, then the numerical value is under root of this A square plus B square is called the modulus. అంటే mod Z value ఏంటంట square root of రియల్ పార్ట్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్. మరి నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, దానికి మీరు నాకు mod z చెప్పాలండి. 3 + 4i, what is the modulus value? If you consider this is z, mod z ఏమవుతుంది నాకు అండర్ రూట్ ఆఫ్ 3² + 4² అంటే అండర్ రూట్ ఆఫ్ 16 + 9 root 25 అంటే ఎంతండి మాడ్యులస్ mod z of this value is √5. మరి mod this one is this next one is 7 + 24i, ఇది z అండి. mod z ఏమవుతుంది √7² + √24² ఓకే, అప్పుడు నాకు ఎంత వస్తుంది 49 24, దిస్ వన్ ఈస్ 576, రెండింటిని యాడ్ చేస్తే √625 విచ్ ఈస్ 25. అర్థమైందా? దిస్ ఇస్ ద వాల్యూ. ఓకే, ఈ విధంగా మాడ్యులస్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ నోట్ డౌన్. నెక్స్ట్ విల్ డిస్కస్ కాంజుగేట్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్. చూడండి అమ్మా, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. కాంజుగేట్ అంటే ఏంటిదనంటే ఏం లేదండి, ఇఫ్ యూ కన్సిడర్ Z is A plus IB అయితే then the negative A minus IB is called the conjugate of this A plus IB. దేంతో డినోట్ చేస్తారు కాంజుగేట్ ని? Z బార్. Z అనేది A plus IB అయితే then what is our Z bar? Z bar is A minus IB. And one more is, ఇంకోటి ఏంటిది అని అంటే, నేను సపోజ్ దీనికి కనుక మనం మాడ్యులస్ కనుక్కున్నాం అనుకోండి, మాడ్యులస్ కనుక్కుంటే దీని ముందు డెఫినేషన్ చూసాం, మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. mod z అంటే దీనికి ఏమవుతుంది √a² + b². ఇక్కడ ఏమవుతుంది mod z బార్ అంటే √a². b అంటే ఏంటిది? b is nothing but in the place of a plus ib లో చూస్తే b ప్లేస్ లో మైనస్ ఉంది అంటే -b². ఓకే, అంటే సేమ్ ఇది వస్తుంది. జస్ట్ నోట్ దిస్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఐ విల్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. మీరు నాకు ఆన్సర్ కమెంట్ చేయండి కంపల్సరీ. ద ఫస్ట్ వన్ -2 - 3i, అండ్ ద సెకండ్ వన్ 3 + 4i, అండ్ ద థర్డ్ వన్ 5 - 7i, అండ్ ఫోర్త్ వన్ 6 + 9y. ప్లీజ్ కమెంట్ చేయండి వాట్ ఆర్ ద కాంజుగేట్ వాల్యూస్ ఆఫ్ దీస్ 4. ఓకే, జస్ట్ నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ చాలా క్లియర్గా చెప్తాను. ఎలా అనంటే, మీరు Z తీసుకోండి, Z ఏమంటున్నాను A plus IB, దీనికి అడిటివ్ ఇన్వర్స్ Z అనేది పాజిటివ్ కదా, అడిటివ్ ఇన్వర్స్ అంటే -Z, సింపుల్. అడిటివ్ ఇన్వర్స్ ఏం లేదండి, ఏకి అడిటివ్ ఇన్వర్స్ అంటే -A. ఎందుకని? చాలా కాన్సెప్ట్ ఉంది దీని మీద, ఇది మీకు లేదు యాక్చువల్గా. ఏంటిది? ఇది గ్రూప్స్లో వస్తుంది. ఇన్ దిస్ యూ విల్ గెట్ ద అడిటివ్ ఐడెంటిటీ 0. అందుకని ఇది మీకు కావాలనుకున్న వాళ్ళు చెప్పండి, కమెంట్ చేయండి, చేద్దాము. Z ఇచ్చినప్పుడు -Z అవుతుంది. వాట్ ఈస్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z? -Z అంటే -A - IB. అంటే జెడ్కి అడిటివ్ ఇన్వర్స్ ఏంటిది నాన్న? అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z is -Z.
ఓకే, రిమెంబర్ దాట్. మరి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటిది మేడం అని అంటే, జెడ్ ఇచ్చినప్పుడు జెడ్ ఏ ప్లస్ ఐబి ఇచ్చినప్పుడు మల్టిప్లికేషన్ ఇన్వర్స్ అంటే ఏంటిది 1/a. ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/a, సేమ్ యాజ్ జెడ్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/z. అంటే జెడ్ అనేది ఏ ప్లస్ ఐబి అయితే 1/z ఏమవుతుంది 1/a ప్లస్ ఐబి. మేడం ఇలానే ఉంచాలంటే లేదు, నేను ఇప్పుడు ప్రాబ్లంలో చెప్తాను, దీన్ని సింప్లిఫై చేయాల్సి ఉంటుంది 1/a ప్లస్ ఐబి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 1/i వచ్చినప్పుడు ఎలా మేడం అని డౌట్ వస్తుంది. ఐ ఇన్వర్స్ అనొద్దు, ఐతోని రేషనలైజ్ చేయండి అంటే డివైడ్ అండ్ మల్టిప్లై I/i స్క్వేర్. I స్క్వేర్ అంటే -1 -1 ఇంటూ i మైనస్ i. రిమెంబర్ దిస్ వాల్యూ ఆల్సో 1/i ఈస్ -i. ఇది నేను సేమ్ యాజ్ దీన్ని రేషనలైజ్ చేస్తాము, బట్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యాజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇస్ 1/z. ఈ విధంగా రాయాలి. ఇప్పుడు నేను వీటి మీద ప్రాబ్లం చెప్తాను చూడండి. వెరీ సింపుల్. ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ తెలిసి ఉండాలండి, అదేం లేదండి, వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ ఆల్సో. ఏ ప్లస్ ఐబి ఏ మైనస్ ఐబి ఉన్నప్పుడు ఇది ఎలా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఐబి హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఏ స్క్వేర్. ఐ స్క్వేర్ ఇస్ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి స్క్వేర్. అంటే మీకు ఏమర్థమైంది, దీన్ని జెడ్ అనుకుంటే దీన్ని జెడ్ బార్ అనుకుంటే ఈ వాల్యూ అంటే మనకి రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే mod z అని తెలుసు. ఈ స్క్వేర్ అటు తీసుకెళ్తే ఏమవుతుంది mod z హోల్ స్క్వేర్ అంటే z బార్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ mod z హోల్ స్క్వేర్. రిమెంబర్ దిస్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. చూడండి ఈ ప్రాబ్లం చేద్దాము. ఏమని ఇచ్చారు, ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏమని చెప్పాను, z అనేది 3 + 4i. z అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 1/z అంటే 1/3 + 4i. ఇలా ఉన్నప్పుడు రేషనలైజ్ ద ఫ్రాక్షన్ 3 - 4iతో మల్టిప్లై చేయండి, డివైడ్ చేయండి. 3 - 4i, this is a plus b into a minus b, a square minus b square 4i whole square. This is nothing but this is what 3 + 4i, 3 - 4i by this is what 9, this is plus 4 4s are 6, ఇది 16 అంటే 3 - 4i by 25 అంటే ఏంటిది 3/25 ఒకటి మైనస్ i into 4/25. దిస్ ఇస్ ఆన్సర్. మీరు నాకు కంపల్సరీ కమెంట్ చేయండి, వాట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7 - 24i. ఓకే, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.